సో చాలా కీలకమైన పాయింట్స్ ఇవి. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆంధ్రజ్యోతిలోనేమో పెద్ద వార్త వేశారు, జగన్కు భారీ ఓటమే, ఆంధ్రాలో టీడీపీ గెలుపు ఖాయం. అందులో టీడీపీ గెలుపు ఖాయం అనే మాట స్పష్టంగా ఆయన ఏమీ అనలేదు, కానీ టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి, గెలవడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఫల్యాలు అనే మాట అన్నాడండి. సో భవంతిలో కూర్చొని బటన్ నొక్కితే ఓట్లు రాలవు అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఆ తర్వాత ఈనాడులో చిన్నది లోపల పేజీల్లో వేశారండి. బహుశా అది చూసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంతోషించుంటాడు. ఎందుకంటే నిన్న ప్రశాంత్ కిషోర్ మాట్లాడిన మాటలు హైదరాబాద్లో, ఆ మాటలు వెంటనే వెళ్ళిపోతాయి కదా తాడేపల్లికి, తీవ్రంగా ఖచ్చితంగా డిస్టర్బ్ అయి ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ చాలా దగ్గరగా చూసిన వ్యక్తి వైసీపీని. ఆయనే కదా మరి 2016లోనో ఎప్పుడో మరి 17లోనో ఆయన వాళ్ళతో టైఅప్ అయ్యి ఐప్యాక్ తరఫున పనిచేశాడు. సో కీలకమైన డేటా పాయింట్స్ అని ఆయనకు తెలుసు. ఏ విధంగా ప్రజలు ఓట్లు వేస్తారు, ఏ విధంగా ప్రజల్ని ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల తత్వం ఏంటి, ఎప్పుడు ఏ రకంగా వాళ్ళు స్పందిస్తారు అంశాలకి, ఈ విషయాలన్నీ తెలిసిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్. ప్లస్ వైఎస్ఆర్సీపీ స్ట్రెంగ్స్ వీక్నెసెస్ కూడా తెలిసిన వ్యక్తి. కాబట్టి అటువంటి వ్యక్తి ఇటువంటి కామెంట్స్ చేస్తే అది చాలా డ్యామేజింగ్ అనమాట. చాలా డ్యామేజ్ అయిపోద్ది కదా. ఆల్రెడీ అయిపోయింది. ఆల్రెడీ నిన్నంతా ఎక్స్లోనూ ఇతరత్ర వచ్చినాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు సహజంగానే దీన్ని బాగా పెద్ద ఎత్తున ప్రచారంలో కూడా పెడతారు. ఇక్కడ ఒక పాయింట్ ఉందండి. ప్రశాంత్ కిషోర్ ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారిని కలిసిన మాట అందరికీ తెలుసు. ఎక్కడ తాడేపల్లిలో కలిశారు. ఆ కలిసినప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ వాళ్ళ కోసం పనిచేస్తారని కూడా వచ్చింది. కానీ తర్వాత క్లారిటీ చేయడం, నేను ఎవరికి పనిచేయడం లేదు అని గతంలోనే చెప్పాను. బీఆర్ఎస్కే పనిచేయలేదు కదా తెలంగాణ ఎన్నికల్లో, అప్పుడే నేను ఇంకా పనిచేయను, నేను ఏదైనా ఉంటే మా ఐప్యాక్ తరఫున ఏమైనా చేస్తారు కానీ నేను చేయనని చెప్పాడు. అదేవిధంగా నేనేమి చేయడం లేదు అని చెప్పాడు ఆయన. కాబట్టి ప్రస్తుతం యాక్చువల్గా ఆయన టీడీపీకి ఏమి పనిచేయడం లేదు. అయితే ఆయన దగ్గర నుంచి కొన్ని స్ట్రాటజిక్ సలహాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారు అనేటువంటి ఒక సమాచారం అయితే ఉన్నదండి. అయితే యాక్టివ్గా మాత్రం ఆయన ఏమీ పని చేయడం వల్ల, ఎందుకంటే ఆయన బీహార్ మీద దృష్టి పెట్టి దాని మీదనే పని చేసుకుంటున్నాడు ఆయన ప్రశాంత్ కిషోర్ గారు. కాబట్టి అటువంటి వ్యక్తి, అట్లా దూరంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఘోరంగా ఓడిపోతారనే మాట చెప్తే కొంచెం తలకిందుల నిన్న ఖచ్చితంగా అయి ఉంటారు. అందువల్ల పెద్ద ఎత్తున రియాక్ట్ కూడా అయ్యారు. వాళ్ళ రియాక్షన్ కూడా చెప్తాను నేను. దానికి ముందు ఏమిటంటే ఈనాడు పేపర్ వాటి చాలా చిన్న వార్త ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సంతోషంగా ఉండుంటుంది. జ్యోతిలోనేమో ఫ్రంట్ పేజీలో వేశారు అనుకోండి. మిగతా చాలా పత్రికల్లో కూడా యాక్చువల్గా ఫ్రంట్ పేజీలో వచ్చింది ఆ వార్త. మరి ఈనాడు వారు ఎందుకు కానీ లోపల వేశారు అది. ఇక నేను చెప్పినట్టు ప్రశాంత్ కిషోర్ మాటలు మరి మామూలుగా కాదు, చాలా పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేసినాయి. ఎందుకంటే సెంటిమెంటల్గా అది వైసీపీని, జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ పార్టీ నాయకత్వాన్ని, ఆ పార్టీ క్యాడర్ని కూడా మోరల్గా చాలా దెబ్బ కొడతాయి ఇవి, వాళ్ళ సెంటిమెంట్ని. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఈ మాట చెప్తున్నాడు ఏంటి అనేది చాలామంది ఆలోచనలో పడేస్తుంది దాని మీద. అందువల్ల అటాక్ చేయాలని చెప్పి నిన్న చాలామందిని కూర్చోబెట్టి మాట్లాడించారండి ప్రశాంత్ కిషోర్ మీద. అయితే ప్రశాంత్ కిషోర్ని పొలిటికల్గా విమర్శించడానికి ఏముంటుంది, అందువల్ల వ్యక్తిగతంగా ఆయన విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ట్వీట్ చేశారు నిన్న. ప్రశాంత్ కిషోర్స్ గట్ అంటే నా గట్ ఫీలింగ్ అని చెప్పాడు కదా అది. అందుకని ఆయన గట్, ఆయన ప్రొడిక్షన్స్ అన్నీ కూడా గతంలో అన్నీ కూడా తప్పులైపోయినాయి, తప్పులు తడకలైపోయినాయి. ఆయన తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందన్నాడు, రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్నాడు, అవన్నీ కూడా మరి తప్పైపోయినాయి. ఆయన బీహార్లో ఏదో డైరెక్ట్ పాలిటిక్స్ చేద్దామని ప్రయత్నించి అందులో కూడా విఫలమైపోయాడు. సో ఆయన చెప్పే ప్రొడిక్షన్స్ ఏవి కరెక్ట్ కాదు అని చెప్పి పాపం వాళ్ళు ఇండియన్ ఎక్స్ప్రెస్ ట్వీట్ని కోట్ చేస్తూ, ఎక్స్ప్రెస్ కోట్ ఏంటి, మై గట్ ఈస్ టెల్లింగ్ మీ హీస్ లూజింగ్ అని చెప్పి ఎక్స్ప్రెస్ వాళ్ళు ట్విట్టర్లో ఇచ్చారండి. సో దాన్ని కోట్ చేస్తూ వాళ్ళు రాశారు. ఆ తర్వాత సాక్షి పత్రికలో దాదాపు ఒక పేజీ వాళ్ళ పార్టీ వాళ్ళ రియాక్షన్స్ అన్నీ అన్నమాట. ఒక పీకే వల్లే కావట్లేదనే రెండో పీకేని తెచ్చారా అని చెప్పి మాజీ మంత్రి పేరు నాని, వీళ్ళంతా రెగ్యులర్ ఆర్టిస్టులు అండి, వీళ్ళని పెట్టారు. గుడివార అమర్నాథ్, బీహార్లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా, అలాగే లేళ్ల అప్పిరెడ్డి అట, బాబు మాటలే పీకే నోట అని చెప్పి, సన్యాసానికే పీకే సిద్ధం అని చెప్పి, పీకే అంటే ఇక్కడ ప్రశాంత్ కిషోర్ అండి. ఇక అంబటి రాంబాబు కూడా మాట్లాడాడు. ఆయనేమో లగడపాటి పోయాడు, ప్రశాంత్ కిషోర్ వచ్చాడు అని చెప్పి ఆయన పీకే అంచనాలు ఫెయిల్ అని చెప్పి వైఎస్ఆర్సీపీ విశ్లేషణ అట అని చెప్పి రాసుకున్నారు అని చెప్పి ఈ విధంగా రకరకాలుగా అటాక్ చేశారు. అది సహజం, ఎక్స్పెక్టెడ్ అనుకోండి. లేకపోతే మరి దెబ్బతింటుంది కదా వైసీపీ క్యాడర్ అంతా కూడా.
ప్రశాంత్ కిషోర్ మాటలను విని. కానీ ప్రశాంత్ కిషోర్ మాటలు ఓవరాల్గా చూసినప్పుడు దే ఆర్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ అండి. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలు యాక్చువల్గా చాలా సర్వే సంస్థల రిజల్ట్స్ కంటే కూడా వాటికి ఎక్కువ వెయిట్ ఇవ్వచ్చు. ఎందుకో నేను చెప్పాను 3 కారణాలు. ఒకటి, ప్రశాంత్ కిషోర్ నెంబర్ 1 స్ట్రాటజిస్ట్ భారతదేశంలో ఇవాళ. రెండవది, అతను మంచి చెడులను పక్కన పెట్టండి, అతను మంచివాడని కాదని రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని మరి ఒక కమర్షియల్ డీల్ కోసం, అంటే ఐపాక్ తరఫున డీల్ చేసుకొని ఆ డబ్బు కోసం అతను ఆంధ్ర రాష్ట్రంలో ఈ రకమైన వ్యక్తిని తీసుకొచ్చాడు అధికారంలోకి అని చెప్పి కొంతమందికి చాలామంది కోపం కూడా ఉంటుంది ఆయన మీద.